అయిపోయింది కదా అంటున్నా. 18, 19 ఏళ్ళు అయిపోయింది కదా అంటున్నా. ఇచ్చుంటే కొంత అవకాశం ఉంటుంది కదా, ఉత్తరాది జిల్లాలకు కొంత అవకాశం ఉంటుంది. అది కావాల్సిందే ప్రేమనాథ్ గారు కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. వెంకటయ్య గారు ఆయన అన్నది ఒక మాట వాస్తవం. నేను రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే మీరు సెంట్రల్ గురించి మాట్లాడితే ఇంకా నేను చెప్పగలిగేది ఏముంది అని ఆయన దాని గురించి అంటలేదు సార్. ఇప్పుడు 100% హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ఏంటంటే ఇది మన రాష్ట్రం, మన రాష్ట్రంలో ప్రతి మంత్రులు ఉండాలి, సంపూర్ణంగా ఒక క్యాబినెట్ ఉన్నప్పుడు మనకు కూడా మంచి, దాన్ని మేమేం తప్పుపడతాం. అడ్మినిస్ట్రేషన్ సరే దీన్ని రేవంత్ రెడ్డి గారు తప్పిదంగానో లేకపోతే ఏసీసీ తప్పిదంగానో చూడడానికి కూడా లేదు సార్. ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇప్పుడు మీరేమని చెప్పారు, ముగ్గురు బలంగా కావాలని కోరుకుంటున్నారు, ఒకళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు అనుకున్నారు, వాళ్ళని సముదాయించలేకపోతున్నారా? అట్లని ఏం లేదు సార్, అట్లని ఏం లేదు. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ ఇంకా కొలిక్కి రావట్లేదు వ్యవహారం అనే కదా సార్. ఒకటి మీరు చెప్పండి సార్, యాజ్ ఎ కామన్ మ్యాన్ చెప్పండి, ఈ వ్యవహారం ఇప్పటికీ సమస్య పోవట్లేదు, ఇంకా పోస్ట్ పోన్ అవుతుందంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అది ఇంకా సాల్వ్ కాలేదని కదా అర్థం. దాని ప్రాబ్లం అనలేము సార్, దాని ఆశావాహులు ఎక్కువ ఉన్నారని అన్నారు. మీరు అందంగా ఏమైనా అనండి, వాస్తవం అయితే అది కదా సార్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు అంటే జస్ట్ కంపారిజన్ అనుకోండి, మీరు ఎన్నైనా చెప్పండి, జస్ట్ కంపారిజన్ అనుకోండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి కోసం పోటీ పడుతున్నారు. కేవలం ఈటెల రాజేందర్ గారు మాత్రమే అయి ఉంటే 100% అది ఎప్పుడో భర్తీ అయ్యేది. కానీ దాంట్లో అరవింద్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మళ్ళీ బండి సంజయ్ గారు మళ్ళీ నాకు కావాలంటున్నారు, డికే అరుణ గారు నాకు కావాలంటున్నారు, రామచంద్రరావు గారు నాకు కావాలంటున్నారు. డిఫరెంట్ ఈక్వేషన్ వాళ్ళు బలంగా అడుగున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఒక నెల టైం తీసుకున్నా పర్లేదు, కానీ అది ప్రాపర్ వేలో డెలివరీ కావాలని అనుకుంటారు కదా. సేమ్ ఇది కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అనుకోవాలి. అది పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన తప్పకుండా చేయాలి. అది మేము చేయకపోయినా మా పార్టీ యొక్క ఎదుగుదలకు ఇబ్బందులు అయితే మా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయంలో మేము ఇబ్బందులు ఫేస్ చేస్తాం. కానీ ఇది ప్రజాస్వామ్యంగా జరగాల్సింది కదా. 100% జరుగుతుంది సార్. గాంధీ గారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఒకటి గాంధీ గారు, ఇప్పుడు మేమేం ప్రతి విషయాన్ని కొట్టిపడేస్తలేమో, ప్రతి విషయాన్ని డిఫెండ్ చేసుకోవడం మా ఉద్దేశం కాదు. కానీ ఒకటి మేమేమంటున్నాం అంటే సోషల్ జస్టిస్ లో భాగంగా సోషల్ ఈక్వేషన్ ఒకటి మేమే ఒకటి సరే ఒక విషయం, ఇప్పుడు ఉన్న మంత్రులు అసమర్థత ఉన్న పోర్ట్ఫోలియోని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ సమర్థతతో కూడుకున్న వ్యక్తులు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైతే మనం ఆగిపోయిన పోర్ట్ఫోలియోస్ ఉంటుందో అది ఆటోమేటిక్గా వారి చేతిలో ఉండాల్సిందే. అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇరిగేషన్ ఉంది సార్, 5 సంవత్సరాలు ఇరిగేషన్కు మంత్రి ఉండే, మళ్ళీ 5 సంవత్సరాలకు ఇరిగేషన్కు మంత్రి లేరు. మరి అప్పుడు ఎవరు ఉండే? కేసీఆర్ గారు ఉండే. ఎవరైతే మనకు మిగిలిపోయిన శాఖలు ఉంటాయో 100% ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. శాఖలు కాదు, మిగిల్చలేని శాఖలు అలాగే ఉంచుకొని వాటిని ఎవరికి దాని మిగిలిన శాఖలు ఎలా ఒకటే ఎవరిని దాన్ని అంతమంది అక్కడ నిలబడి ఉండగా ఎవరికి ఇవ్వకుండా మీరు మిగిలిన శాఖలు సార్ ఒకటి అంటూ లేదు సార్. నేనేమంటున్నా అంటే భర్తీ చేయాల్సిన విషయం వాస్తవం. భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి కదా సార్. ఉన్నాయని చెప్పి వారిని బదనం చేయడానికి లేదు. 100% భర్తీ చేయాలనే మనం కోరుకుందాం, చేయాలి కూడా. ఉండడంలో ఎవడు తప్పు పట్టట్లేదు సార్. భర్తీ త్వరగా చేస్తే బాగుంటుంది, ఏదో సమస్య ఉన్నట్టుంది, అదేమో మాట్లాడరాదా కాస్త అని అడుగుతాను సార్. అయిపోయింది సార్. నాకు తెలిసి ఇంకా మొన్న లిస్ట్ ఫైనల్ అయినట్టుంది. ఇక మీరు చెప్పిన లెక్క ప్రకారం బుచ్చగింపుల కార్యక్రమం అయిపోతుంది. జూన్ మొదటి వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 100% సార్. జూన్ మొదటి వారంలో అయితే 100% మంత్రుల విస్తరణ అనేది జరుగుతుంది. అది ఇంకా ఫైనల్ అయిపోతుంది. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన ఉండొచ్చేమో, మనం అట్లెందుకు అనుకోవద్దు, ఉండొచ్చేమో. మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడున్న 6లో కూడా కేవలం 6 12 కదండి ఆయన, ఇంకా 6లో కూడా నాకు తెలిసి అంటే మాకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న వాటిలో కూడా కేవలం 1 మాత్రమే ఓసీకి, మిగతా అంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే అన్నట్టుగా పైనుంచి వాళ్ళకి వచ్చి ఆ ప్రకారంగా జరుగుతుంది. మరి సుదర్శన్ వీరి పేరు మాత్రం మన ముఖ్యమంత్రి గారు బలంగా ఎత్తుతున్నారని. కానీ అలా ఈక్వేషన్ అయ్యేటట్టుంటే సుదర్శన్ గారికి ఎక్కువ అవకాశం ఉంటుందా, రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్? మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ అంటే హైపోథెటికల్ గా మళ్ళీ మీరు హేతుబద్ధంగా సార్ లేదు సార్ అట్లా అంటే. అయ్యో సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అయ్యో దీన్ని నేను అట్లా అంటే సార్ కేవలం మనకు ఏది విందు కాడనే అది హేతుబద్ధత పోయింది. కానీ నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఈ విషయం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు మళ్ళీ 2 అంశాలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారు విషయం వచ్చినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారి విషయం వచ్చినప్పుడు నిజామాబాద్కు డిస్టిక్ ఉమ్మడి నిజామాబాద్లో మనం తీసుకుంటాం. ఉమ్మడి నిజామాబాద్ తీసుకున్నప్పుడు ఆ ఉమ్మడి నిజామాబాద్లో ఇంతవరకు భర్తీ కావాల్సిన అవసరం ఉంటుంది.
రాజగోపాల్ రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దాంతోపాటు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. ఇక ఇంకో వ్యక్తిని అక్కడ ఫిల్ చేయడం అవసరమా, లేకపోతే నిజామాబాద్ని ఫిల్ చేయడం అవసరం అనేది మనకు తెలిసిన విషయమే కదా. సో అంటే జనరల్గా అయితే అది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం సార్. అదే సార్, ఇప్పుడు పార్టీ కానీ ప్రభుత్వం కానీ అట్లా చూస్తుంది. ఎస్, నిజామాబాద్లో ఇంతవరకు వేకెన్సీ ఫిల్ చేయలేదు కానీ అక్కడ చేసేయాలి. ఇప్పుడు మనకు ఆదిలాబాద్ విషయానికి వచ్చుతాం సార్. అసలు ఆదిలాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా పోటీదారులు ఉన్నారు. ఒకరు వివేక్ గారు ఉన్నారు, ఇంకోళ్ళేమో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి భర్తీ చేయాలని అనుకుంటే మాట వరుసకి మల్లెడ్డి రంగారెడ్డి గారు, అది రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది సార్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆయన ఆశావాయులుగా ఉన్నారు. అదే రంగారెడ్డి జిల్లాలో ఇంకెవరికైనా ఇద్దాము, ఎమ్మెల్సీగా తీసుకొనైనా ఇద్దాం. ఎందుకంటే మరి ఇంకోటి చూడండి సార్, కేవలము శాసనసభలో మాత్రమే కాదు, శాసన మండలి నుంచి కూడా ఒకళ్ళిద్దరు 100% ఉండాల్సిందే. అంటే ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే. ఇక అది సార్, అది అంతా నన్నే అడిగితే నేను అధిష్టానం సార్. ఒక విషయం సార్, ఊహ చెప్పడంలో తప్పేముంది సార్, మీరు బలవరే. వాక్ స్వాతంత్రం మీ అభిప్రాయం చెప్పారు. సార్ ఒకటి ఉండొచ్చేమో అనండి, పోగొట్టా అనండి, సమాచారం అనండి, తప్పేమో. అప్పుడు నాది విశ్లేషణ అవుతుంది కానీ నేను నాకు పార్టీ స్టాండ్ కాదు కదా సార్. సో నేను విశ్లేషణ కాకంటే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటానని చెప్పి అదే చెప్పే ప్రయత్నం సార్. 100% నేను ఎందుకు మాట్లాడలేము సార్. చెప్తున్నా సార్ మధుసూదన్ గారు, నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే మంత్రులు ఎవరైతే 6 ఉంటారో వాళ్ళు 100% సోషల్ జస్టిస్లో భాగంగా వస్తారు. ఇది ఘంటాపదంగా మేము చెప్తున్నాం. ఏ ఒత్తిడి 100% వస్తారు. మేము రేపు క్లెయిమ్ చేసుకునే విషయంలో బీసీ నినాదాన్ని కానీ, దళిత నినాదాన్ని కానీ, గిరిజన నినాదాన్ని కానీ, ఏ నినాదైనా సరే చాలా గొప్పగా మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఇప్పుడు 2 విడివిడిగానే నెక్స్ట్ కలిపిపోతుందో తెలియదు, వాళ్ళకు కూడా మేము ఒక ప్రాపర్ ఏది ఇండికేషన్గా అయితే ఉంటాం సార్. సార్ సముద్రం గారు చెప్పండి సార్. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో కానీ ప్రజలను మాత్రం గాలికి వదిలేసినారు 100%. అది ఇప్పుడు 16-17 నెలలుగా ప్రజలు అన్నీ చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో వెళ్తే అసలు ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ప్రజలు. మీరు గమనించండి, కొన్ని వీడియోలు చూస్తే నవ్వు వస్తుంది. అంటే ఎంత విరక్తి చెందిపోయినారంటే, వీళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి, చెప్పినవి అన్ని పక్కన పెట్టిర్రు, చెప్పనివి ప్రజలని ఇబ్బంది పెట్టేవి మాత్రమే ఖచ్చితంగా ప్రజల మీద రుద్దుతున్నారనే ఒకటి క్లారిటీ వచ్చేసింది. ప్రజలు కూడా అడగడం మానేసి నెక్స్ట్ మన పని మనం చేసుకుందామనే ఉద్దేశంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. ప్రజలు కూడా అడగడానికి కూడా ఎవరికి ఏ విధంగా ఆసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు చెయ్యలేరు, ఇయ్యలేరు, వీళ్ళతో ఏది కాదు అని ఒక క్లారిటీ మాత్రం స్పష్టంగా ప్రజల్లో వచ్చేసింది. మరి మా పార్టీ తరఫు నుంచి మేము అడిగేది ఒకటే, మీరు ఇప్పుడు చేస్తారా మంత్రివర్గ విస్తరణ, మళ్ళీ చేస్తారా, ఎప్పుడు చేస్తారో మాకైతే తెలియదు, కానీ ఎన్నికల ప్రజల సమస్యలు పట్టించుకోండి, రైతుల గోస పట్టించుకోండి. ఇప్పుడు మళ్ళీ కవిత గారి సమస్య లేదండి, అది కేవలం హైప్ అంతే అంతే. అలా హైప్ చేసేసారు అంతే ఆ విషయాన్ని. ఇప్పుడు ఇదే ఇప్పుడు పక్క పార్టీల గురించి పక్కన పెట్టి మన పార్టీ గురించి మనం పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ గురించి లేదు, ఇప్పుడు మా ప్రతిపక్షం అండి, మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం ప్రజల తరఫున. ప్రజలకు ఏం కావాలో మేము అడుగుతున్నాం. అదే కదండి, ఇంకా ఇవే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారు కదా కొంతమంది, పార్టీ అంటే పడని వాళ్ళు ఈ పార్టీ, పడని వాళ్ళు ఆ పార్టీకి, ఆ పార్టీ పడని వాళ్ళు ఈ పార్టీ. ఇప్పుడు మాకు తెలిసి అధికార పార్టీ అని మేము అనుకుంటున్నాం. ఈ అధికార పార్టీ అయి ఉండొచ్చు, లేదా గాంధీ గారి జాతీయ పార్టీ బీజేపీ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటివి పుట్టించడంలో వాళ్ళు #1 దిట్ట. సముద్రం గారు, మీరు ఓకే పాపం మీరు ఈ మాట అంటున్నారు నిజమే, కానీ సాక్షాత్ కవిత గారే మీడియా ముఖంగా కోవట్టున్నారు, వాళ్ళు నన్ను ఎప్పుడు సాగనంపుతామని అంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇదే ప్రశ్న కేటీఆర్ గారిని కూడా అడిగితే ప్రతి పార్టీలో ఉంటారండి, వాళ్ళ గురించి ఏంది మనం చేసుకుంటూ పోవాలి అని అన్నారు. అయితే నేను అనేది ఏంటంటే కవితక్క కూడా అదే అంటున్నారు, అరే ఎవరు ఈ లీక్ చేస్తున్నారు అంటే ఎవరో ఉన్నారనే కదా, ఆ దయ్యాలనే ఎలగొట్టాలి అని కవిత గారు అన్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. చెప్తారు వాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుంటారో అప్పుడు అవుతుంది అన్ని, అది కూడా వస్తుందేమో చెప్పలేము. కాకపోతే ఏమంటే బయటకు రాదగిన పేర్ల రాలేని పేర్ల ఇంకా అది ఏంటంటే మనం చూడాలి ఏమొస్తాయనేది చూడాలి. అయితే ఒక్కటి ఏంటంటే మా పార్టీలో
ఎలాంటి విభేదాలు లేవు. అది 4 గోడల మధ్య సమసిపోయే విషయం. ఇప్పటికే కవితక్క కూడా క్లారిటీ ఇచ్చేసింది. లేదు, కవితక్క కూడా క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి ఫైనల్ గా మా బాస్ కేసీఆర్ గారు, ఆయన ఏది చెప్తే అదే. ఆయన ఒక్కసారి ఎంటర్ అయ్యే వరకు ఏదైనా జరుగుతూ ఉంటాయి. వన్స్